ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, ఆ రోజు మోషేని దేవుడు ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. అయితే మోషే మృతి పొందినటువంటి తరువాత దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. ఆ రోజు మోషేకి ఎలాగైతే తోడై ఉన్నానో నీకును తోడై ఉందును అనేసి యెహోషువను దేవుడు నిలబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ వాడబడతా ఉన్నటువంటి దినములలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటా ఉన్నటువంటి మాట, నువ్వు ఎక్కడికి పోమంటావో అక్కడికి వెళ్తాం, నువ్వు ఏది చేయమంటావో అది చేస్తాం. ఎందుకంటే ఆ రోజు మోషేకి తోడై ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీకు తోడై ఉన్నాడు అనేసి మేము నమ్ముచున్నాం అనేసి ఎప్పుడైతే ప్రజలందరూ కూడా విశ్వసించారో, యెహోషువ చెప్పుచున్నటువంటి బోధ కావచ్చు, యెహోషువ విశ్వసిస్తున్నటువంటి దేవుణ్ణి కావచ్చు, వారు విడిచిపెట్టక దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చారు. హల్లెలూయా. ఆ యెహోషువ ఏదైతే చెప్తా ఉన్నాడో, ఆ యెహోషువ చెప్పేటువంటి, ఆ సేవకుడు చెప్పేటువంటి ప్రతిదీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ 16వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు మమ్ము ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. హల్లెలూయా. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, నీ సేవకుడు ఎక్కడికి పోమంటే అక్కడికి వెళ్తానే ఉన్నావా? నీ సేవకుడు చెప్పినది ఖచ్చితంగానే చేస్తానే ఉన్నావా? అయితే లేకపోతే నీ సేవకునికి తిరుగుబాటు తత్వం కలిగి వారు చెప్పినటువంటి మాటను వినకోకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తానే ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడు. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నీకు నాకు దేవునికి నీకు ఒక మధ్యవర్తిగా దేవుడు సేవకుడిని సేవకురాల్ని పెట్టి ఉన్నాడు. అయితే ఆ సేవకుడు సేవకురాలు నీకు చెప్తా ఉన్నారు అంటే, నీకు బయలుపరుస్తూ ఉన్నారు అంటే, నీ గురించి ప్రార్థిస్తూ ఉన్నారు అంటే, దేవుడు ముందుగా తన దూతలకి బయలుపరుస్తాడు. హల్లెలూయా. ముందుగా సేవకులకు చెప్పండి ఏది కూడా ఈ లోకంలోకి కావచ్చు, ఆ కుటుంబంలోకి కావచ్చు రాదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే అదే వాక్యం సత్యంగా ఉంటున్నది. వాక్యం అదే చెప్తా ఉన్నది. హల్లెలూయా. ఆ రోజు మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ఎలాగుంటా ఉన్నాడో అనేకమైనటువంటి కార్యాలు తండ్రి యొద్ద నుంచి వచ్చాయి. తండ్రి చిత్తం నెరవేర్చేటకు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు. అనేక మంది ప్రజలలో కార్యాలు జరిగించి ఉన్నాడు. ఈరోజు అట్టి రీతిగానే ఆ రోజు యేసుక్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈరోజు మనకందరికీ కూడా సేవకుడు సేవకురాలు మధ్యవర్తి అయి ఉంటా ఉన్నారు. వారు ఏదైతే చెప్తా ఉన్నారో వారిని బట్టి నీవు వెంబడించినట్లయితే, ఆ రోజు ఏలియాను ఎలీషా వెంబడించినట్లు ఈరోజు నీ సేవకుని నీ సేవకురాలని నీవు వెంబడించినట్లయితే అది కూడా వాళ్ళు సత్యమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటేనే. హల్లెలూయా. ఆ రోజు మోషేని ఎన్నుకున్నాడు, తరువాత యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువ నీతిగా యథార్థంగా సేవ చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా యథార్థత కలిగి, నీతి కలిగి, న్యాయము కలిగి చేసేటువంటి సేవకుణ్ణి సేవకురాల్ని వెంబడించు. హల్లెలూయా. అటు రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి దొరుకును గాక. ఆమేన్. స్తోత్రంనైనా పరిశుద్ధాత్మడానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. మరి నైనా తండ్రి, ఏదైతే బిడ్డలు ఆశపడతా ఉన్నారో నైనా తండ్రి, ఆయా సేవకుని మాటకు సేవకురాలి మాటకి నైనా తండ్రి లోబడి జీవించేటువంటి బిడ్డలుగా వారు ఏదైతే చెప్తా ఉన్నారో, ఎక్కడికైతే వెళ్ళమని చెప్తా ఉన్నారో అటు నిర్ధానికి నైనా తండ్రి వెలుటకు కృపను దయచేయమని సహాయం జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.